మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 3 దశాబ్దాల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టిన ఉద్యమానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఓ ముగింపు పలికింది. అయితే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహనాడు నాయకులు కూడా అదే రీతిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకు ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగలకు ఏ విధంగా లాభం చేకూరుతుంది, మాలలకు ఏ విధంగా నష్టం చేకూరుతుంది అన్న అంశాలను చర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో మాల మహనాడు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ యమలా సుదర్శనం గారు, ఎంఎస్పి జాతీయ నాయకులు, ఎంఆర్పిఎస్ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర బాబు మాదిగలు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఓకే, మీరు మొదట నరేంద్ర బాబు మీరు చెప్పండి. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాల పాటు మీరు ఉద్యమం చేపట్టారు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా దాని పట్ల మొగ్గు చూపుతూ నిర్ణయం తీసుకున్నాం. ఇంతకు వర్గీకరణకు చేపట్టాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల మాదిగలకు వచ్చే లాభం ఏంటి, మాలలకు జరగబోయే నష్టం ఏమిటంటే ఏం చెప్తారు? 1950 సంవత్సరంలో భారత రాజ్యాంగం అమలైంది. విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలతో పాటు సామాజికంగా అత్యంత వెనుకబడ్డ దళిత కులాలు ఉన్నాయి. వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్లాలంటే వాళ్ళు ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 341 ఆర్టికల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసే అవకాశం కల్పించారు. ఆ ఇంప్లిమెంటేషన్ 1950 నుంచి మొదలైతే 1994 వరకు జరుగుతూ ఆ సందర్భానికి 44 సంవత్సరాల తర్వాత మేము సమీక్ష చేసుకున్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు ఉమ్మడిగా ఉండడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడే 59 ఎస్సీ ఉపకులాలకు రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో ప్రధానంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో మాదిగ ఉపకులాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆ సందర్భాన్ని గమనించి గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారు 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆ ఉద్యమ లక్ష్యం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ను ఏబిసిడి అనే 4 గ్రూపులుగా విభజించి ఎవరి జనాభా దమాషా ప్రకారం వాళ్ళకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వగలిగినట్లయితే వారు కూడా అందరికీ రిజర్వేషన్లు అందుబాటులోకి వస్తాయి 59 కులాలకు. అప్పుడు అందరితో పాటు సమానంగా చదువుకుంటారు, సమానంగా ఉద్యోగాలు పొందుతారు, సమానంగా ఆర్థికంగా ఎదుగుతారు, గౌరవం పొందుతారనే ఉద్దేశంతోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టింది. ఉమ్మడి రిజర్వేషన్ విధానం ఉండడం వల్ల తీవ్రంగా మాదిగ ఉపకులాలు నష్టపోతున్నాయి. 15% వచ్చే రిజర్వేషన్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13, 14 కొన్ని సందర్భాల్లో 15 రిజర్వేషన్లు కూడా 15% రిజర్వేషన్ కూడా మాలలే తీసుకెళ్తున్నారు. కాబట్టి మాదిగకి అన్యాయం జరుగుతుందని చెప్పి అప్పటికి 44 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం లెక్కలు తీసి గమనించిన తర్వాత 1965లో బిఎన్ లేకూర్ కమిషన్ చేసిన రిపోర్టును గమనించి అప్పటికి ఆదిజాబు అరుజే సంఘము ఈ వర్గీకరణ డిమాండ్ కోసం మాదిగల్లో ఉన్న కొంతమంది పెద్దలు నడుపుతున్న ఉద్యమ కరపత్రాలు చూసి మందకృష్ణ గారు ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం ఉమ్మడి దళితుల కోసం, పేద వర్గాల కోసము అప్పటికే వర్గ పోరాటం చేస్తున్న మందకృష్ణ గారు, సో ఇది మనం అన్ని కులాల కోసం చేస్తున్నా కానీ నా సొంత కులమైనటువంటి నా అత్యంత వెనకబడ్డ కులము, అందరికంటే వెనకబడ్డ కులము మాదిగలు ఉన్నప్పుడు నా కులానికి నేను న్యాయం చేయకపోతే ఎవరు చేయాలని చెప్పి ఆలోచనతో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. రిజర్వేషన్ వర్గీకరణ జరిగినట్లయితే మాదిగ కులానికి జనాభా దమాషా ప్రకారం ఎంత ఉంటుందో అంత వాట వాళ్ళకి వస్తుంది, మాలు ఎంత ఉంటే వాళ్ళకి అంత పడుతుంది, ఒప్పుకోవాలి ఎంత ఉంటే వాళ్ళకి అంత పడుతుంది. దీనివల్ల ఎవరికి నష్టం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు, కేవలం వారి జనాభా దమాషా ప్రకారమే అడుగుతున్నాం తప్ప మాల వాటంతా వాళ్ళకి ఆపేసి మాకు ఇచ్చేయమని, ఒప్పుకుల వాట వాళ్ళకి వద్ద ఇవ్వకుండా మాకు ఇచ్చేయమని మేము కొట్టాట్లా. అందరికీ సమన్వయం జరగాలనేది కోరుతున్నాం. అదే రిజర్వేషన్ల స్ఫూర్తి, అదే అంబేద్కర్ గారి యొక్క సామాజిక న్యాయ స్ఫూర్తి కూడా అదే. ఇప్పుడు యమలా సుదర్శన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను మాల సామాజిక వర్గం ఎందుకు వ్యతిరేకిస్తుంది? దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏంటంటే ఏం చెప్తారు? మిత్రుడు ఒక మాట అన్నాడు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యా అన్ని రంగాల్లోన మాదిగలు వెనకబడ్డారండి. నేను అడుగుతున్నాను, ఒక దళితవాడ ఉంది, ఒక మాదిగ పల్లె, మాలపల్లి 2 పక్క పక్కన ఉన్నాయి. చదువుకునేటప్పుడు మాదిగ పిల్లలు పోతా ఉంటే మాలలు ఏమైనా అడ్డపడ్డారా? లేదు ఉద్యోగాలకైనా వీళ్ళు అడ్డపడ్డారా? ఇక్కడ అణచివేయబడ్డ 2 కులాలు కూడా భయంకరంగా అణచివేయబడ్డాయి. ఇది మనువాద కాస్ట్ హిందూ. ఇక్కడ అణచబడ్డానికి కారణము, వెనుకబడ్డ కారణము మాలలు కాదు, మాదిగలు వెనుకబడ్డానికి ఈ వ్యవస్థ, ఇక్కడ పెత్తందారీ వ్యవస్థ, ఇక్కడ కుల వ్యవస్థ, వాటిని మీరు పాయింట్అవుట్ చేయకుండా
మా ఆస్తులు మాలలు దోచేశారు, మా ఉద్యోగాలు మాలలు దోచేశారని వాదనలు పెట్టి మీ వెనుకబడతారు. మేమెందుకు కారణమవుతాం? పీటీఎం ఉంది, పీటీఎంలో ఎంతమంది చదివారు? మాలలు డాక్టర్స్ అయ్యారు. మాలల పరిస్థితి ఏంటంటే ఇవాళ సమాజంలో మీకు వృత్తి ఉంది, దే ఆర్ ద సైంటిస్ట్. మాదిగ తల్లి శాస్త్రవేత్త. ఎందుకు శాస్త్రవేత్త అంటే ఆ తల్లి రేల చెక్క తీసుకొని, సున్నము రేల చెక్క చౌడు తీసుకొని చర్మాన్ని తీసి శుభ్రం చేసి ఒక సైంటిఫిక్ థింకింగ్లో ఉంది, ఒక వృత్తి మీకు ఉంది. ఆ వృత్తిలో మేము ఏం చేస్తా అంటే నాయన మామూలు కపిలవాణి పోతే కొడుకు వెనకండి పోయేవాడు, బడికి పంపదా వాళ్ళు. దానికి మాల కారణమా? మాల కారణం కాదు. రెండోది, మాలలు ఏం చేస్తారంటే తప్పు చేసో అప్పు చేసో క్రిస్టియన్స్ వస్తే వాళ్ళ దగ్గర బానిసలుగా పని పాడు చేసుకొని ఆ క్రిస్టియన్ బడుకో ఇంకో బడికి పంపించి పిల్లల్ని చదివించుకున్నారు. ఇంకొకటి ఉద్యోగం అంటావా? నెంబర్ 1 ఫస్ట్ ఎస్పీ ఎవరండి? ముల్లయ్య మాదిగ. ఫస్ట్ మాదిగ కులం ఆయన ఫస్ట్ ఎస్పీ అయినాడు. మరి ఎట్లొచ్చాడు? దాంట్లో కూడా మన తల్లిదండ్రులు నిర్లక్ష్యమో సామాజిక వ్యవస్థ ఆ విధంగా మనం చేసింది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మా ఆస్తుల విషయాలు చూస్తుంటే ఇప్పుడు ఇవాళ అనంతపురం తీసుకోండి, మాదిగ రాష్ట్ర బ్రహ్మాండంగా ఉన్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ కాదనలా. ఇవాళ మొదలైపోతు చూడండి, యమరాజు ఆస్తి అట్టు ఉంది, నరేంద్ర మోదీ ఆస్తి అట్టు ఉంది. తర్వాత చూసుకున్నప్పుడు వ్యవస్థలో అంచవేయబడ్డ వాళ్ళు ఎప్పుడు అంచవేయబడుతూనే ఉన్నాం మనం. దీనికి ఎవ్వరూ కారణం కాదు. అయితే మీరు లోపాయకారిగా చూస్తున్నారు. మీరు ఇవాళ అదేదో నష్టపోయాము 70 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు నష్టపోవడానికి కారణం ఇవాళ పరిపాలన పాలకుల కారణం. ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక దళిత వాడలో మాదిగా మాల ఇద్దరు కాలేజీకి వెళ్తున్నారు, మా వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు చదవటం లేదు, దీనికి పెత్తందారి వ్యవస్థ దీనివల్ల బ్యాక్ ఉంది అంటున్నారు. వాస్తవంగా ఇప్పుడు దీని కేవలం ఈ కారణమే అంటారా వాళ్ళు ఎదిగడానికి, మీరు ఎదకపోవడానికి? సుదర్శన్ గారు చెప్తున్న మాటలు వింటా ఉంటే అంబేద్కర్ దృక్పథం కనపడాలి కానీ మనవాద దృక్పథం కనిపిస్తూ ఉంది. మనవాదులు కొంతమంది మాట్లాడుతుంటారు రిజర్వేషన్ల విధానం పైన. మేము రిజర్వేషన్లు వ్యతిరేకము, ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చదువుకుంటే చదువు వస్తుంది కదా, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా, మరి రిజర్వేషన్ ఎందుకు అని ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడుతుంటారు. అసలు రిజర్వేషన్ పెట్టినందుకు ఆల్రెడీ ఎదిగిన కులాల వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగిన కులాల వాళ్ళతో దళిత వర్గాల వాళ్ళు పోటీ పడి చదువుకోవాలన్నా, చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు పొందాలన్నా వాళ్ళకి అంత అవకాశం ఉండదు కాబట్టి, పోటీ పడలేరు కాబట్టి, వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థికపరమైన పరిస్థితి, వీళ్ళకున్న విద్యా అవకాశం, వాళ్ళకు ఉన్నటువంటి మెటీరియల్, వాళ్ళకున్నటువంటి కుటుంబ పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా ఉండవు కాబట్టి, వాళ్ళతో పోటీ పడలేరు కాబట్టి రిజర్వేషన్ అనే ఒక ప్రత్యేకమైన సదుపాయాన్ని అంబేద్కర్ గారు పెట్టారు. ఆ పెట్టేటప్పుడు కూడా మేము అడ్డుపడ్డామా మనవాదులుగా, అగ్రకులాల వాళ్ళగా? మరి మీరు రిజర్వేషన్ ఎందుకు పెట్టుతున్నారు? మాతో పాటు చదవచ్చు కదా, మాతో పాటు పోటీ పడవచ్చు కదా, మాతో పాటు ఎదగచ్చు కదా, మాతో పాటు ఉద్యోగాలు పొందొచ్చు కదా, మీరు చదివే చేతగాక, మీరు ఎదిగే చేతగాక మా పది ఏడుస్తున్నారని చెప్పి ఎట్లయితే కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతుంటారో ఇది సేమ్ అదేవిధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము మాలలపైనటువంటి డైరెక్ట్ వ్యతిరేకం మేము మాట్లాడలేదు. మేమేంటున్నాము, పంపకాల దగ్గర మాకు 15% రిజర్వేషన్ ఉన్నాయి. ఆ 15% రిజర్వేషన్ 59 కులాలు ఉపయోగించుకోమని అంబేద్కర్ గారు పెట్టారు. ఇక్కడ ఉపయోగించుకునే ప్రక్రియలో భాగంగా కృష్ణ మిషన్స్ స్కూల్ కావచ్చు, ఇతరత్ర ఏమైనా కారణాలు కావచ్చు, 1947 కంటే ముందే మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలోనే ఒక మాల పెద్ద ఆయన మంత్రిగా ఉన్నాయి. అప్పుడే ఆయన రాజకీయ పరిపాలన పరిస్థితుల వల్ల కావచ్చు, ఏమైనా కారణాలని మాదిగల కంటే మాలు కొంత ముందుగా ఒక 20-30 సంవత్సరాల ముందు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎదిగారు. వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగారు కాబట్టి వాళ్ళతో మాదిగలు పోటీ పడే పరిస్థితులు లేము. మేము కూలి చేసుకుంటున్నాం. మేము లేనప్పుడు వీళ్ళు అట్టడి పడిపోవడమేనా? మాదిగలు కంటే ఇంకా వేరే కులాలు ఉన్నాయి. ఇక్కడ రెల్లి ఉన్నది, పాకి ఉన్నది, మోచి, పాకి, పైడి, రెల్లి ఇలాంటి 59 కులాలు ఉన్నాయి. మేమంటున్నాం మాలలు తిన్నారు, 13, 14, 15, 12 తిన్నారు. మాదిగలు 1%, 2%, 3% వచ్చేది. అసలు ఇవేమి దాని వల్ల ఉన్నాయి కదా ఇంకా 57 కులాలు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రిజర్వేషన్ అంబేద్కర్ మన తాత అయితే, అంబేద్కర్ మన తండ్రి అయితే, మరి ఆ తండ్రి సంపాదించిన ఆస్తిని, తాత సంపాదించిన ఆస్తిని మనవలు పంచుకున్నట్టు తండ్రి ఆస్తిని కొడుకులు పంచుకోవాలి కదా. ఆ పంచుకునే విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం చేయమని ఎవరిని అడుగుతున్నాము? న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుంది? పాలకులపై కదా. కాబట్టి మేము పాలకులను అడుగుతున్నాము. సాధించారు. 94లో మొదలుపెట్టిన ఉద్యమం మందకృష్ణ గారి నాయకత్వంలో 99 డిసెంబర్ వరకు జరిగింది. రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకున్నాం రాష్ట్రపతిగా ఆమోదంతో. అక్కడ నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది. 2004 నవంబర్ 5 వరకు జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు మా సోదరులు. కానీ వాళ్ళు సుప్రీంకోర్టులో జడ్జి ఉన్నాడు, జస్టిస్ రామస్వామి గారు. అట్లాంటి వాళ్ళ పెద్దల సహకారంతో వర్గీకరణ రద్దు చేయించిన వాళ్ళ ప్రాపర్ బలాన్ని ఉపయోగించి కొట్టేసిన చట్టాన్ని మళ్ళీ తిరిగి సాధించుకోవడానికి జీవోలో పడిపోవడం. అక్కడి నుంచి ఎదిగి ఈరోజు మళ్ళీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 100 మెట్లకి ఈరోజు ఎక్కడ కోల్పోయినామో, ఏ సుప్రీంకోర్టులో అయితే ఒంటరిగా కృష్ణమ్మ గారు గుక్కబట్టి ఏడ్చాడో,
వర్గీకరణ రద్దు చేసిన రోజు అదే సుప్రీంకోర్టులోనే ఈరోజు మేము కాపాడుకున్నాం. అంతిమంగా న్యాయం ధర్మం గెలిచే విధంగానే కృష్ణమాల్ గారు విజయం ఆనందంతో ఆనంద భాషలు కలిసి బయటకు వచ్చారు. మేము కృష్ణమాల్ గారు చెప్పారు ఆ సందర్భంగా, ఇది ఒకరి గెలుపు కాదు, ఒకరి ఓటమి కాదు, ఇది ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, సామాజిక న్యాయ సూత్రం గెలిచింది అని చెప్పి అన్నారు. సో మేము మానవులకు వ్యతిరేకం కాదు. ఎస్సీలో 59 ఉపకులాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ వీటిలో ఏబిసిడి వర్గీకరణ చేస్తే మీకు ఏ విధంగా నష్టం వస్తుంది? ఏబిసిడి వర్గీకరణ చేస్తే మాదిగా మాల తప్ప ఇంకెవ్వరికి ఉపయోగం ఉండదు. మనంతా 2000 ఉద్యోగాలు వచ్చాయి కదా, ఎంతమంది రెల్లీలకు వచ్చాయి, ఎంతమందికి గోసంగులకు వచ్చాయి, మాదిగా ఉపకులాలకు ఎంతమంది చెప్పండి, లెక్కలు తీయండి. లెక్కలు తీయండి, నేను ఇప్పుడే తీస్తా. ఎంతమందికి వచ్చాయి, ఇప్పుడే తీస్తా. జనాభా ఎంత వచ్చిందంత మొత్తంగా మాదిగలే పొందుకున్నారు. వర్గీకరణ వాళ్ళకి వచ్చేది మాలలే, మిగతా అది అందరికి వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రావు. ఇప్పుడు నేను చెప్పేది నరేంద్ర గారు, ఒకటి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జనాభా ప్రాతిపదికన మీరు డిమాండ్ చేస్తున్నారా? జనాభా ప్రాతిపదికన చేయాలని డిమాండ్ చేస్తున్నారా, లేకపోతే కులాల వారీగా చేయాలని? జనాభా తమాష ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగల జనాభా అధికంగా ఉన్నారు కాబట్టి మాదిగల ప్రభుత్వ లెక్కల ప్రకారము మాదిగల జనాభా ఎంత ఉంటే అంత పర్సెంటేజ్ ఇవ్వమంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడున్న లెక్కల ప్రకారము మాదిగలకు 7% ఇచ్చారు, మాలకు 6% ఇచ్చారు, 39. మీద 2% ఎవరికి ఇచ్చారు? ఎస్సీ ఏలో ఉన్న కులాలకు 1%, ఎస్సీ డిలో ఉన్న కులాలకు 1% ఇచ్చారు. అందరికీ న్యాయం జరిగిందా? అదే ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు ఉన్నప్పుడు ఇప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ విధానం ఉన్నది. ఇప్పుడు మాలలు 90% పైన 10% మాదిలకు వస్తుంది, మిగతా కులాలకు అసలు రాలే కదా. నేను చెప్తున్నా, ఏ ఢిల్లీకి ఉద్యోగం వచ్చాను క్యాండిడేట్ లేడు, నేను చూపిస్తున్నా కదా. వర్గీకరణ అమలు జరగక ముందు మాలలకు అత్యున్నతమైన విద్యా వ్యవస్థలలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మాలకి ఎంత వచ్చింది, మాదిలకి వచ్చింది, ఆదేంద్ర ఎంత వచ్చింది, రెల్లి ఎంత వచ్చింది, వర్గీకరణ జరిగిన తర్వాత ఎంత వచ్చింది. వర్గీకరణ జరగక ముందు బీటెక్ ఆత్మీయ మాల సోదరులకు బీటెక్ అనే ఒక దీంట్లో మాలలకు 64% వస్తే మాదిలకు 26 వచ్చింది వర్గీకరణ జరగక ముందు. ఎస్సీటీ ఆదేంద్రకు 10% వచ్చింది, రెల్లికి అసలు లేదు. కానీ వర్గీకరణ జరిగిన తర్వాత అదే బీటెక్ లో మాలలకు 44%, అంతకుముందు 64 వచ్చింది, ఇప్పుడు 44 వచ్చింది. మాదిగలకు అంతకుముందు 26 వచ్చింది, ఇప్పుడు 46 వచ్చింది. 26 నుంచి 46 పెరిగింది. రెల్లి ఆదేంద్రకు అంతకుముందు 10 వచ్చింది, ఇప్పుడు 7 వచ్చింది. రెల్లికి అంతకుముందు 0, ఇప్పుడు 3% వచ్చింది. చెప్పేది ఏమంటే వర్గీకరణ వల్ల అన్ని ఉపకులాలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఎస్సీ వర్గీకరణ వల్ల అన్ని ఉపకులాలకు న్యాయం జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. దీని మీద మీరు చెప్పండి. అన్ని ఉపకులాలకు న్యాయం జరగదు అయ్యే విధంగా ఇంకోటి మనం రాసుకున్న లెక్కలేవే వెనుకబాటుతోంది కాదనం లేదు. స్పెషల్ ప్యాకేజీ ఉండాలకు ఈ వర్గీకరణ చేయడం వల్ల ఇప్పుడు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఎవ్వరు రాలా, మాది కమ్యూనిటీ రాలా, చాలా సీట్లు ఖాళీ అయిపోయినాయి. దానికి ఏం చెప్పాలంటే వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళంతా సెలెక్ట్ చేసుకుని అనౌన్స్మెంట్ ఇచ్చాము. మేము కోరేది ఏమంటే ఇది అశాస్త్రీయమైన విధానము, దీనివల్ల మాదిగా మాల ఇవి రెండే బాగుపడతాయి, మిగతా కులాలు బాగుపడవు. రెండోది దాంట్లో కూడా బలం ఉంది జయం, కాబట్టి ఇప్పుడు మీకు బలం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఉపకులాల్లో వాళ్ళకే బలం ఉంది అంటారు. అంతే, బలం అంటే ఇది ఆర్థిక బలము రాజకీయ బలం వాళ్ళకే ఉండేది. వాళ్ళు మీకుంది చెప్పండి, మాకు ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు చెప్పండి. ఆర్థిక బలమా ఇవాళ బలమా అన్న చిత్తూరు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల మొత్తం 59 ఉపకులాలకు లాభం ఉంది. లబ్ధి పొందరు ఎట్లా పొందరు చెప్పండి. ఆ లెక్కలు కాదు, ఇంకా ఎన్ని రోజులు మా ఆత్మీయ మాల సోదరులను ఉద్యోగస్తులకి ఎన్ని రోజులు మీరు బాయ్ మాట చెప్పి వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఒకటి నరేంద్ర బాబు గారు, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎస్సీలకి ఎంత రిజర్వేషన్ శాతం? ఆంధ్ర 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఏ రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎంత శాతం ఉంటుందో అంత శాతం రిజర్వేషన్లు ఇచ్చే హక్కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్ లో 15% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. వాస్తవంగా ఇది ఎప్పుడుదో ఉన్న 59 ఉపకులాలకు కలిపి ఇప్పుడు 15%, కానీ ఇది పెరగాలి. 1950లో అది వేరే విషయం. సో ఈ 15% ను 59 కులాలకు సమంగా పంపిణీ జరగాల. ఆ సమాన పంపిణీ జరగకపోవడం వల్ల జరిగిన అసమానతల వల్లే ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టింది. అది డిమాండ్ అయింది, డిమాండ్ గా ఉధృతంగా ఉద్యమం చేసి ఈరోజు సాధించుకున్నాము. 5 ఏళ్ళు అమలైంది కూడా. అది
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 94లో మొదలుపెట్టిన ఉద్యమం 99 డిసెంబర్ వరకు జరిగితే జనవరి 1, 2000 నుంచి వర్గీకరణ అమలైంది. ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారం ఉన్నది, సెంట్రల్లో స్టేట్ చంద్రబాబు గారు ఉన్నారు. కృష్ణమ్మ గారి పోరాటము, చంద్రబాబు గారి సహకారము, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో, రాష్ట్రపతి దళితుడు నారాయణ గారి యొక్క సామాజిక స్ఫూర్తితో ఈరోజు వర్గీకరణ అమలైంది. నవంబర్ 2004 వరకు అమలైంది. 5 సంవత్సరాల పాటు దాదాపుగా అమలైతే 22,500 ఉద్యోగాలు వచ్చాయి మాదిగలకు, ఇతర ఉపగణాలకు వచ్చే వేల సంఖ్యలో. అంతకుముందు 50 సంవత్సరాల్లో వచ్చింది, 1950 నుంచి 2000 వరకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య కేవలం 19,000 మాదిగలకు 50 ఏళ్ళ కాలంలో. కానీ 5 ఏళ్ల కాలంలో మాదిగలకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య 22,500 ఉద్యోగాలు, వేల సంఖ్యలో కొన్ని చోట్ల 1,00,000 కూడా దాటినచ్చేమో. కానీ ఇంజనీరింగ్, డాక్టర్, లా, ఇతర అత్యున్నతమైన విద్యా సంస్థల్లో, యూనివర్సిటీస్లో మాదిగ బిడ్డలు, మన రెల్లి బిడ్డలు, ఇతర పేద కులాల బిడ్డలు అందరూ కూడా ఎస్సీ పేద కులాలు మాకంటే వెనకబడ్డారు, మాదిగల కంటే వెనకబడ్డారు. వాళ్ళకి ఈరోజు న్యాయం జరిగింది. వాస్తవంగా వర్గీకరణ అమలైన కాలంలో మాదిగల కంటే ముందు మొదటి అవకాశం ఇవ్వమని చెప్పింది, కోరింది మాదిగల గారు, కృష్ణమాది గారు. SCAలో ఉన్నటువంటి రెల్లి కులస్తులకు ఈరోజు ఉత్తరాంధ్రలో రెల్లి కులస్తులు ఉన్నారు. వర్గీకరణ ఈరోజు సుప్రీంకోర్టు తీర్మానం జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మొదటిగా అర్చన చేసింది ఎవరంటే మా రెల్లి సోదరులు. వాళ్ళకన్నా ఏం జరుగుతుంది, ఎంతో కొంత మానలు బాగా తిన్నారు, మా దగ్గర 1 మెతుకు 2 మెతుకులు తిన్నారు, అసలు లేని వాళ్ళు. మనం ఏమంటున్నా అంటే కలిసి మనము పంచుకుందాం. కలిసి పంచుకున్న తర్వాత ఇంకా మనకి రావాల్సి ఏమున్నాయి ఉమ్మడి సమస్యలు. మీరు అంటున్నారు రిజర్వేషన్ పెంచాలా, ఎస్సీ రిజర్వేషన్, పెంచేదాని కోసం కొట్లాడదాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ను ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిపిస్తూ మన కృష్ణ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ కంప్లీట్గా. ఈవెన్ కంప్లీట్ గా అన్ని ఉపకులాలు కూడా, సింధు హక్కుల పోరాట సమితి, బుడజగల హక్కుల పోరాట సమితి, రెల్లి హక్కుల పోరాట సమితి, కంప్లీట్ గా అన్ని ఉపకులాలు కూడా ఎంఆర్పిఎస్ తో పాటు ఎంఆర్పిఎస్ మీటింగ్ జరిగితే ఆ జెండాలు వస్తాయి, ఆ బ్యానర్లు వస్తాయి, ఆ ప్రజలు కూడా వస్తారు. మీరు ఒకసారి యూట్యూబ్ లో చెక్ చేసుకుంటే అవి బయటపడతాయి. ఒకటి అయితే కొన్ని మనవాది అంబేద్కర్ గారి దృక్పథాన్ని అర్థం చేసుకోక మనువాద ఆలోచనలతో ఉన్నటువంటి కొన్ని 1-2 పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. అందుకు ఉదాహరణ నిన్నటి లిస్ట్ చెప్తున్న మాయావతి గారు వ్యతిరేకిస్తున్నారు. బీహార్ ఎవరు ఎస్సీలు పెట్టి రిజర్వేషన్ ఎవరు ఎక్కువ లెక్కిపోతారు కొన్ని దశాబ్దాలుగా పాస్వాన్లు. కాబట్టి సహజంగానే ఇక్కడ మానవులు వద్దన్నట్టు, అక్కడ జాతవులు చెమర్లు వద్దన్నట్టు బీహార్లో ఖచ్చితంగా పాస్వాన్లు వద్దంటారు. 2004 నవంబర్లో వర్గీకరణ రద్దు చేశారు సాంకేతిక కారణాలతో. కింద పడ్డ ఒకటో మెట్టు నుంచి 100వ మెట్టు ఎక్కిన ప్రతి మెట్టులో ఇది జరగదు, అడ్డుకుంటాం. ఇప్పటికే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎస్సీ ఉపకులాలు 59లో అన్ని వర్గాలు మాకు సపోర్ట్ ఇస్తున్నాయి, ఒక్క మాల వాళ్ళు తప్పితే. మాలల్లో కూడా అందరు కాదు, మాలల్లో కూడా అంబేద్కరిస్టులు, సామాన్యమైన మాలలు అయ్యో అయిపోయి సుప్రీంకోర్టు ఎంతో మంది మాలలు వ్యక్తులు కాదు. మన యూనివర్సిటీకి వెళ్ళండి, ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితే తిరుపతిలో అక్కడ మాల ప్రొఫెసర్లు వచ్చి మీటింగ్ కూర్చుంటారు. అవునండి, మాల ప్రొఫెసర్లు వచ్చి కూర్చుంటారు. వర్గీకరణ వ్యతిరేకించి ఒక నేను 1000 మంది పెడతా, నేను 1000 మంది మానవులతో మీటింగ్ పెడతా. చెప్పండి. మాల ఉపకులాలు ఏవి కూడా దీన్ని సపోర్ట్ చేయాలి, వర్గీకరణ సపోర్ట్ చేయాలి. మాల కానీ ఆది ఆంధ్ర ఉపకులం సపోర్ట్ చేయాలి, మాదిగా సపోర్ట్ చేయొచ్చు. ఇదే మందకృష్ణ కలిగికి వస్తే మాది పల్లెలు ఎందుకు రాంది చెప్పండి, ఎందుకు రాంది మీరు అడగండి మీరు. కాబట్టి ఇంతా ఉన్నాయి తేడాలు. ఇంకోటి ఏమంటే ఉషా మేనన్ నేను అడ్డుకున్నప్పుడు ఆమె ఒక లెటర్ ఇచ్చింది, లెటర్ ప్యాకెట్. అది నా లెటర్ ప్యాకెట్. దాంట్లో ఏముందంటే మేము వర్గీకరణను ఆమోదిస్తున్నామని ఉంది. లెటర్ ప్యాకెట్లో వర్గీకరణ సంతకాలు చూస్తే వేరే ఉన్నాయి. సారీ మేడం, ఇది నాట్ మైన్, ఇది ఫేక్, దీన్ని మా సోదరులు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి దానికి వివరణ ఇచ్చారు. తర్వాత ఒక మాల సోదరుడు అదే పనిగా మాది దండోలో పెంచి పోషించింది. ఆయన ఇస్తే స్టేట్మెంట్ ఇచ్చేది, మాలో మేము ఒప్పుకుంటాం. ఢిల్లీలో పోయాడు, మా ఆర్డీఎస్ ఉన్నాడు, నా బామర్ది దేవాడు, వాళ్ళు అందరికంటే ముందు ఢిల్లీలో ఉండాలి. నేను కాదన్నా, ఉండాలి కొద్దిమంది ఉండాలి. నేను ఏమంటే సుప్రీంకోర్టు రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చింది. ఏ రాష్ట్రంలో అవసరమైతే ఆ రాష్ట్రం వాళ్ళు చేసుకోవచ్చు. అసెంబ్లీ తీర్మానం చేసుకొని క్యాబినెట్ తీర్మానం చేసుకుని అమలు చేసుకుంటారు వాళ్ళు. సో ఆ రాష్ట్రం పర్మిషన్ ఇచ్చింది. ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, కర్ణాటకలో అయింది గత ఎన్నికల ముందు, తెలంగాణలో అయింది, నిన్న మొన్న స్టాలిన్ గారు ప్రకటించేసరికి మేము అమలు చేస్తున్నామని. ఏ రాష్ట్రంలో అవకాశం ఉంటుందో వాళ్ళకి డిమాండ్ ఉంటుంది, అక్కడ చేస్తారు. డిమాండ్ అక్కడ చేయని రాష్ట్రాల్లో జరగదు. సో కాబట్టి పర్మిషన్ లేదు కాబట్టి 2004లో రద్దు చేశారు. వారికి ఏది స్టేట్స్ పర్మిషన్ ఇవ్వలేదని.
341 ఆర్టికల్ ఏం చెప్తుంది, ఏ రాష్ట్ర జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇవ్వమని చెప్పినా కానీ అది ఏబిసిడికి ఇవ్వలేదు లేదు కాబట్టి మీరు రద్దు చేస్తున్నాం అన్నారు. కానీ అసలు రిజర్వేషన్ స్ఫూర్తి కింద పడ్డం లేకుండా ఆయన ఏమంటున్నారంటే వర్గీకరణ వల్లే అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు చెప్పండి. అన్ని కులాలకు న్యాయం జరగదు, ఒక మాల మాదికి ఈ 2 కులాలు తప్ప సబ్ క్యాస్ట్ ఎవరికి న్యాయం జరగదు. ఇప్పుడు ఉమ్మడి కూడా జరగదని చెప్పి 76 ఏళ్ల చరిత్ర ఉమ్మడి ఉన్నప్పుడు జరగలేదు, మరి విభజన చేస్తే విభజన చేసిన సంవత్సరంలో జరిగింది కదా. ఇప్పుడు సమాన అవకాశం వర్గీకరణ అమలు జరిగిన 5 సంవత్సరాల కాలంలో 2000 నుంచి 2004 మధ్య అన్ని ఉపకులాలకు న్యాయం జరిగింది. కానీ వర్గీకరణ లేదు సంవత్సరాల కాలంలో 1950 నుంచి 5 సంవత్సరాలు ఖచ్చితంగా పెద్ద చెప్పినట్టు మాలలు 90% తిన్నారు, 10% మాలకి వచ్చింది, మిగతా అన్యాయం అయిపోయింది. 50% జరగాలంటే ఇక్కడ ఉమ్మడి ఉంటే జరగదు. కాదు 5% తేడా మాలకు కానీ మాదేవి కానీ తేడా డిఫరెన్స్ 5% వస్తూ ఉంది. అది దాన్ని మేము చెప్తున్నాం, చంద్రబాబు గారికి స్పష్టంగా చెప్పాము. ఐ గివ్ ఏ స్పెషల్ ప్యాకేజ్ టు మై బ్రదర్స్, ప్రాబ్లం స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి, దాంతో ఈక్వాలిటీ వస్తుంది. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకున్నారు మొన్ననే చంద్రబాబు ఉన్నప్పుడు, ఎక్కువ లోన్లు ఎవరికి వచ్చాయో ఒకటి చెప్పానండి. జూపుడి గారు కార్పొరేషన్ చేసినప్పుడు ఈ చిత్తూరు జిల్లాకు 18 ఇన్నోవాలు వస్తే 18 ఇన్నోవాలో మాదిరికి 2 వచ్చినాయి, రామసముద్రంలో మా సోదరికి ఒకటి, రేణుగుంట మండలంలో ఒకటి వచ్చింది. ఇన్నోవాలు మాల సోదరికి వెళ్ళాలి. ఎంతమంది అప్లై చేశారు? వాళ్ళకు ఒక సింపుల్ ఎక్కడొద్దు, ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకుందాం. చదువుల్లో యూనివర్సిటీకి పోయింది, ఎస్పీ యూనివర్సిటీకి పీహెచ్డీ స్కాలర్స్ లిస్ట్ చేయండి. 50 లోపల మాదిక విద్యార్థులు ఉంటే 250 పైన మాల విద్యార్థులు ఉంటారు. ప్రొఫెసర్లు ఉద్యోగాలు చూడండి, అక్కడే మొత్తం 72 మంది మాల ప్రొఫెసర్లు, 7 మంది మాదిగలు ఉంటారు. పక్కన పెట్టండి, ఉమ్మడి చిత్తూరు జిల్లా చూడండి, 3 ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటే 3 మాల, 2 ఎంపీలు ఉంటే 2 మాల. చెప్పండి రాజకీయ పార్టీలు సుదర్శన్ గారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఎమ్మెల్సీలో కానీ ఎంపీలో కానీ స్కాలర్షిప్ లో కానీ యూనివర్సిటీలో కానీ మొన్న జరిగిన వెహికల్స్ దీంట్లో కానీ మాకు అన్యాయం జరిగింది. కార్పొరేషన్ లో అన్యాయం ఎంతమంది అప్లై చేశారు అది మొట్టమొదటి చెప్పండి. ఆయన చెప్తున్నారు అప్లికేషన్ మాదిగల అప్లికేషన్ లేవు ఇందులో, మళ్ళీ రీకాల్ చేయండి. మాదిగల చైతన్యం చేయండి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు నేను దగ్గర చేపిస్తా, నీ బాధ్యత ఏంటి? దగ్గర చేపిస్తా. అట్లా అంటే ఎంతమంది మాదిగల అప్లికేషన్ 1-2 వచ్చే తప్ప ఎక్కువ రాలేదు. చూపించండి. ఈడీ దగ్గర కూర్చొని మాకేమన్నా నువ్వు అప్లై చేయాలా, నువ్వు బడికి పోలా ఇది మనవాదం కదా, ఇది మనవాదం కదా. అంటే మేము ప్రజాస్వామ్యవాదులు అండి. చెప్తాను శంకర్ మాట, ఇదే మందకృష్ణ పాదయాత్ర చేస్తా ఉంటే ఎరుమునంత అడ్డపడింది, నన్ను అడిగింది. ఆయనకు హక్కు ఉంది, మమ్మల్ని పిలిచారు. ఎవరు రూలింగ్ పార్టీ, మేము పోలా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆయనకు హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, నడిచే పాదయాత్ర చేసే హక్కు ఉంది. దాన్ని అడ్డుకోలేక ఎవరికి లేదు, చంద్రబాబు లేదు, మోడీకి లేదు. అనుకుంటా మిగతా సోదరులతో పోల్చుకుంటే మా యనమల సురేష్ గారు కొంతవరకు ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే వాళ్ళ వాదన వాళ్ళు చేసుకొని మన వాదన అంతిమ ప్రజలు 30 ఏళ్ల మీ సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు కూడా ఈరోజు తీర్పునిచ్చింది. వర్గీకరణ కూడా సానుకూలంగా ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు. దీని మీద మీ స్పందన? సుప్రీంకోర్టు వర్గీకరణ అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పును అనుసరించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ విల్లింగ్ ఉన్న ప్రభుత్వాలు ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తాయి. ఆ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వాళ్ళు ఏ రకమైనటువంటి విధానాలను అవలంబించాలనేవి ఒక శాస్త్రీయబద్ధంగా ప్రణాళికబద్ధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆల్రెడీ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి చరిత్ర కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ దానిపైన కొంత అవగాహన కాబట్టి ఇంప్లిమెంటేషన్లో ఏ ఇబ్బందులు ఉండాలనుకుంటే నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు పెరిగిన జనాభా దమాషా ప్రకారం తీసుకుంటారా, గతంలో తీసుకుంటారా అనేది ముందు తేలాల్సిన అవసరము. ఆల్రెడీ సుప్రీంకోర్టు అనౌన్స్మెంట్ జరుగుతానట్లే అదే రోజే జడ్జిమెంట్ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మడకశిరలో మా సోదరుడు ఎంఎస్ రాజు గారు శాసనసభ్యులు వ్యవహరిస్తున్న గడ్డ మీద ఆయన
ఆ వర్గీకి అనుకూలంగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. మేము ఆనందంగా ఉన్నాం. చంద్రబాబు గారి యొక్క ప్రకటన. రేవంత్ రెడ్డి గారు అదే రోజు అసెంబ్లీలో జరుగుతున్న ఆయన ప్రకటించారు. మరుసటి రోజు స్టాలిన్ గారు ప్రకటించారు. ఆల్రెడీ కర్ణాటక కూడా రెడీగా ఉన్నది, కాంగ్రెస్ కూడా వీలింగ్ ఉన్నది, అక్కడ లోకల్గా వీలింగ్ ఉన్నది. కాబట్టి మేము అనుకుంటున్నాం దక్షిణ భారతదేశంలో మాక్సిమం అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ ఇంప్లిమెంట్ కావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి, జరిగాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయని అనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడన్నా ఆగితే అందుకు గల కారణాలు విశ్లేషిస్తాం. మా నాయకుడు మందకృష్ణ గారు దానికి సంబంధించి ఏ రకమైన నిర్ణయాలతో ఆలోచనతో ముందుకు వెళ్ళాలనే విషయం పైన స్పష్టమైనటువంటి ఆయన అవగాహన ఇప్పటికే ఉండాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పండి. సుదర్శన్ గారు, సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1 ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమైనది, మనువాద తీర్పు అంటున్నాము. ఎందుకంటే అది మోడీ ప్రభావిత జడ్జిమెంటే తప్ప చంద్రచూడ్ ఇచ్చిన జడ్జిమెంట్ కాదు. ఎందుకు చంద్రచూడ్ ఇవ్వలేదంటే ఫిబ్రవరి నెలలో రిజర్వ్ చేసి పెట్టారు జడ్జిమెంట్. అంటే ఫిబ్రవరి నెలలో రిజర్వ్ చేసిన జడ్జిమెంట్ ఆగస్టు 1 ఎట్లా ఇంత మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఏమైనా అంతర్యుద్ధాలు జరుగుతున్నాయా, లేదా లీగల్గా అయినా పోరాటాలు జరుగుతున్నాయా? ఇట్ ఇస్ ఎ కాన్స్పరసీ. చంద్రబాబు నాయుడు, మోడీ వీళ్ళంతా ఏకోన్ముఖంగా ప్లాన్ చేసి పథకం ప్రకారం ఎన్నికల ముందు ఫిబ్రవరిలో నువ్వు జడ్జిమెంట్ ఇస్తే రేపు మాకు ఓట్లు పడవు, మేము ఫ్లాప్ అయిపోతాం. కాబట్టి నువ్వు అనంతరం ఈ జడ్జిమెంట్ ముందే తెలుసు, మోడీకి తెలుసు, చంద్రబాబు తెలుసు. తెలిసి ఈ కూటమిలో కూడా ఆయన అక్కడ రావడం కంటే ప్రధాన కారణం వచ్చాడు. ఆయన హామీ ఇచ్చాడు. ఆ హామీ ఏమి ఇచ్చాడో మాకు తెలుసు. ఆయన ఇది తిరుగుతులు ఇచ్చిన హామీ ఏమైపోయింది? ఇంకోటి నిజంగా 341 ఆర్టికల్ పార్లమెంట్లు పెట్టాలంటే హాఫ్ ఆఫ్ ద స్టేట్ రాష్ట్రాలు మొత్తం కూడా ఏకగ్రీవ తీర్మానం చేయాలా. రెండోది 1/3 మెజార్టీ పార్లమెంట్లో ఉండదు. దీన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే అది చేస్తే ఫ్లాప్ అయిపోతాడు. పొలిటికల్గా అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవు. 7 రాష్ట్రాలు 6 రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణకు అనుకూలంగా, మిగతా అన్ని వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఆ కేంద్రంలో ప్రభుత్వానికి ముప్పు వస్తుంది. కాబట్టి పార్లమెంట్లో పెట్టకుండా దొడ్డిదావున ఈయన రాజకీయాలను ఇంప్లిమెంట్ చేశాడు. జడ్జెస్ అంతా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా చేశారు. మళ్ళీ గవర్నర్లు అయ్యారు. ఇవాళ చంద్రచూడుగా ఉండండి, చంద్రచూడు కూడా నెక్స్ట్ రిటైర్ అవుతా అంటే ఆయన గవర్నర్ చేస్తారు మోడీ. మోడీ ప్రభుత్వం సంవత్సరం ఉంటుంది, తర్వాత కొట్టిపారేస్తారు. దీనిపై మీ తదుపరి కార్యాచరణ ఏమైంది? ఒకటి మాది ధర్మయుద్ధం ప్రకటిస్తున్నాం. నిన్ననే దాన్ని ప్రారంభించాము. దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతా తిరిగాము. అందరితో అన్ని చోట్ల మేము డిస్కషన్ చేశాము. 21వ తేదీ భారత్ బంద్లో మేము పాల్గొంటున్నాము. తర్వాత ఇంకోటి ఏమంటే దీన్ని ప్రతి అంశం మొత్తంగా 565 పేజీలు ఉంది. ఇది మొత్తం ముఖ్యాంశాలు గమనిస్తే 341 ఆర్టికల్ ఎక్కడ లేదు, అన్టచబిలిటీ ఎక్కడ లేదు, డిస్క్రిమినేషన్ ఎక్కడ టచ్ చేయాల చంద్రచూడ్ కానీ అక్కడ ఉండే 6 మంది జడ్జీలు కూడా గవాయి ఎస్సీనే కావచ్చు. కాబట్టి ఇవంతా చూసినప్పుడు ఇది భవిష్యత్తులో రాబోయే ఎవరైతే నాగపూర్లో సంతూర్ సమావేశం రాజ్యాంగం రాస్తున్నారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మొదటి మెట్టుగా ఇవాళ ఈ వర్గీకరణ అంశాన్ని విజయవంతం చేయడానికి మోడీ ప్రథమంగా ఫస్ట్ స్టెప్ వేశాడు. మా మిత్రుడు, మా నాయకుడు ఏమంటున్నారంటే 100 మెట్లు ఎక్కినది కాదు, 100 మెట్లు కిందికి వెళ్ళారు మనం మాదిగలే కాదు. కాబట్టి ఇలాంటి వర్గీకరణ, ఇలాంటి మనవాద తీర్పులు మొత్తం జాతికే ఉపద్రవం. కాబట్టి రేపు భవిష్యత్తులో మా పోరాటం ఒకటే ఉంటుంది. సుప్రీంకోర్టులో అప్పీల్ వేస్తాము, ఇంప్లీడ్ అవుతున్నాం. మేము కూడా ఏది 9 నెంబర్ జడ్జి ఉంచాలి, 10 నెంబర్ జడ్జి అక్కడ వేస్తాము. ఆల్రెడీ ఇప్పుడు చిరాగ్ వేస్తున్నాడు, అట్లాగే అప్పాలు వేస్తున్నాడు. రిజర్వేషన్ శాతం కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా రిజర్వేషన్ పెంచాలా, వర్గీకరణ వద్దు, ప్రైవేట్ లో రిజర్వేషన్ కావాలా. ఇంకొకటి ఏమంటే మా మిత్రులు ఒకటే ఏబిసిడి అంటాడు. ఇక్కడ మొత్తంగా రిజర్వేషన్ రాసి ప్రైవేటీకరణ అదాని అంబానీకి ఆస్తులు అమ్మేస్తా ఉంటే నీకు ఎక్కడ ఉందండి రిజర్వేషన్? మీ మందకృష్ణ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ఎక్కడ అనలేదు. మా ఎంఆర్పిఎస్ మొత్తంగా కూడా కేంద్రానికి చెప్పండి. సుదర్శన్ గారు 4-5 అంశాలు దీనిలో తీసుకొచ్చారు. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా వర్గీకరణ చేసిందంటారు. మళ్ళీ దాని తర్వాత ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అది ఆపింది, మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఇచ్చింది అంటాడు. అంటే ఇక్కడే పొంతం లేదు. ఒకటి విషయం అంటే ఓటు రాజకీయం కోసం ఎలక్షన్ తర్వాత ముందే చేసినారు కదా, ఓట్లు పడతాయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేశారు? అది కాదు విషయం. అంటే సుప్రీంకోర్టులో విస్తృత స్థాయి ఫుల్ బెంచ్ ఉన్నప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఉంటుంది, దాన్ని 7 మంది జడ్జిల బృందం. వాళ్ళ జడ్జిమెంట్లు విన్న తర్వాత దాన్ని రిజర్వ్ చేస్తారు. 7 మంది అయిపోయింది. 17 గంటల 50 నిమిషాల దాకా వచ్చింది విచారణ జరిగింది. అయిన తర్వాత వాటిని
7 మంది జడ్జిలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు జడ్జిమెంట్ రాస్తారు. రాసిన వాటిని మళ్ళీ జస్టిస్ గారికి, చీఫ్ జస్టిస్ గారు ఇస్తారు. వాళ్ళు ఫైనల్గా కంక్లూడ్ చేసి ఆయన చీఫ్ జస్టిస్ ఇవ్వాలి. ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఇండివిజువల్గా ఉంటాయి. మళ్ళీ దాని మెజారిటీ అభిప్రాయాలు స్వీకరించి ఫైనల్గా జడ్జిమెంట్. దీనికంటే ముందు ఇంకా 2 జడ్జిమెంట్లు పెండింగ్ ఉన్నాయి. అవునండి, ఇంకా 2 ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇది ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 7 మంది కానీ 70 మంది కానీ అంబేద్కర్ వారసులు మీరు. వర్గీకరణ వల్ల మేము నష్టపోతున్నాం అంటున్నారే కానీ ఇప్పుడు ఈ వర్గీకరణ చేయకపోయి 59 ఉపకులాలకు న్యాయం చేయాలంటే ఏం చేయాల్సింది? మొత్తము కులగణన జరగాలన్నమాట. ఏ కులం ఎంతమంది, మ్యాస్టీన్లు ఎంతమంది ఉన్నారు, మాతంగలు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు అంతా మొత్తము లిస్ట్ అవుట్ రావాలి. లిస్ట్ అవుట్ వచ్చిన తర్వాత కూర్చొని ఇద్దరు కూర్చొని మాదిగ నాయకులు కూర్చొని, లేదు వాళ్ళ ఎమ్మెల్యేలు మనమే ఉద్యమకారులు కూర్చొని మన నష్టాన్ని కూర్చొని మాట్లాడదాం. అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తారు? 100%. వర్గీకరణ వల్ల మాత్రమే అన్ని ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరుగుతుంది. ఒకటి, జరిగిన చరిత్ర కూడా సాక్ష్యం కూడా ఉన్నది. 2వ పాయింట్, ఎంఆర్పిఎస్ ఒకవైపు వర్గీకరణ కోసం పోవడం చేస్తూనే మాకు అవకాశం దొరికినప్పుడల్లా అన్ని కులాల పేదల కోసం ఉద్యమించే చరిత్ర మాకుందా లేదా? ఈరోజు ఎంఆర్పిఎస్ ఒక రాజకీయ పార్టీతో సమానంగా చూస్తున్నారు. మొన్న సాక్షాత్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కుప్పంకి వచ్చినప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో 4 పార్టీలు ఉన్నాయని చెప్పి అన్నాడు, ఎంఆర్పిఎస్ కూడా కలుపుకొని. అంటే ఒక రాజకీయ పార్టీతో సమానంగా మమ్మల్ని చూస్తున్నట్టే కారణం ఏంటంటే సమాజంలో మాకున్న గౌరవం పెరిగింది. దేశమంతా 35 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలు కావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కాపాడము. అంటే అవకాశం వచ్చినప్పుడల్లా మొదలపడే సాక్ష్యము మా మానవ సోదరుడికి అన్యాయం జరిగినప్పుడు మాకు చెప్తాడు, తమ్ముడు మాకు ఏదో జరిగిందంటే వెళ్ళి కలిసిన సందర్భాలు ఉన్నాయి. మాకు అన్యాయం జరిగినప్పుడు, లేకపోతే మా తరపున ఏదైనా బలమైన సామాజిక డిమాండ్ కోసం నడిపిస్తున్నప్పుడు కబుర్లు చేస్తాం, వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే కలిసి పోరాటం చేద్దాం, కలిసి సాధించుకున్నాం, ఎస్సీ వర్గీకరణపై ఎంఆర్పిఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తుండగా మాల మహానాడు నాయకులు దీనిపై తాము అప్పీల్ కూడా పోతున్నామని చెప్తున్నారు. ఇది ఈనాటి చర్చా వేదిక. ఓకే, మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న.